హాయ్ అండి. ఈరోజైతే నెక్స్ట్ ఎపిసోడ్లోకి వచ్చాము. మనకి జనరల్గా పెన్సిల్ కావాలి, ఫ్రేమ్ కావాలి, క్లాత్ కావాలి పెయింటింగ్ వేయాలంటే. దానికోసమని నేను ఫ్లాట్ బ్రష్, పాయింట్ బ్రష్ వాడుతున్నాను. ఇంకా కొన్ని కలర్స్ అయితే వాడుతున్నానండి. నేను ఒక 5 షేడ్ వచ్చేలాగా ఒక ఫ్లవర్ అయితే ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఒకే ఫ్లవర్లో 5 కలర్స్తో నేను వేస్తానన్నమాట. అది ఎలాగో ఏంటో చూసేద్దరు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఇప్పుడైతే డిజైన్ గీసుకుందాం. పెయింటింగ్ క్లాసులు నేర్పించమని చాలామంది అయితే కమెంట్ పెట్టారండి. కానీ ఇప్పుడు నేర్పిస్తున్నప్పుడు ఎంతమంది నేర్చుకుంటున్నారనేది నాకు తెలియట్లేదు. వీలైతే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ అయితే నీలం కలర్తో వేద్దాం. ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా మూవ్ చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ ఈ విధంగా కలర్ తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు బ్రష్ని అయితే బాగా ఊడ్చాలి. ప్రతిసారి కూడా నేను చెప్తున్నాను కదా, ఈ బ్రష్ ఇలా విడితే కనుక ఫ్లవర్ చాలా బాగా వస్తుంది. ఇలా విడాలి, ఓకేనా? కింద నుంచి పైకి చూడండి, ఇలా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా వెళ్ళి ఇలా కిందకి రావచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇలా మనం ఎక్కడైతే ఫ్లవర్స్ డ్రాయింగ్ చేసుకున్నామో అక్కడ ఈ విధంగా వేసేసుకోవచ్చు. ఒకసారి ముంచేనండి. ఇవన్నీ కూడా ఒకసారి కలర్ తీసుకున్నాను అంతే. ఇవి కాటన్ శారీస్ మీదకైతే ఈ ఫ్లవర్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే నేను గోల్డెన్ ఎల్లో తీసుకుంటున్నానండి. ఇది కూడా సేమ్ అంతే, బాగా ఓర్చాలి. దీని మీదే ఈ విధంగా ఫస్ట్ మనం ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా వేయాలి. ఓకే అండి. ఇప్పుడు మనం లావెండర్ కలర్ తీసుకుంటున్నాం. వంగపూ కలర్ అంటారు కదా, అదనమాట. కలర్కి మధ్య గ్యాప్ కొంచెం డ్రై అవ్వాలన్నమాట. లేకపోతే ముద్దగా అంటుకుంటుందండి. కొంచెం డ్రై అయిన తర్వాత మనం మళ్ళీ వేరే కలర్ వేసుకోవాలన్నమాట. బ్రష్ బాగా తేల్చినట్టుగా వేయాలండి, లేదంటే ముద్ద అయిపోద్ది. ఇప్పుడు మన దగ్గర కలర్స్ ఏమైనా లేకపోయినా కానీ ఇలా తీసుకోవచ్చు అనమాట. గోల్డెన్ ఎల్లో తీసుకుని రెడ్ కలుపుతున్నాను. మీకు మనం చూపించాను కదా, కాషాయ కలర్ రావాలంటే కనుక మనం ఈ విధంగా కలుపుకోవచ్చు అని. ఇదిగోండి, కాషాయ కలర్ వచ్చింది కదా. దీన్ని బాగా ఊడ్చేసి ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే లావెండర్ కలర్ వాడాం, నీలం వాడాం,
గోల్డెన్ ఎల్లో వాడాం, కాషాయ కలర్ మిక్స్ చేసుకున్న కాషాయ కలర్ వాడాం. 4 కలర్స్ అయితే వాడాం కదా ఫ్లవర్లో. ఇప్పుడు అవుట్లైన్ వచ్చేసి రెడ్తో ఫిల్ చేద్దాం. అలాగే ఆ రెడ్తో ఫిల్ చేసి ముందు ఫస్ట్ అయితే మనం లీవ్స్ వేసేసుకుందాం. ఓకేనా? దీనికోసం అయితే నేను శాప్ గ్రీన్ వాడుతున్నాను, 2 నెంబర్ ఫ్లాట్ బ్రష్ వాడుతున్నాను. ఇలా ఫ్లాట్ బ్రష్తో వేసేసుకోగలిగితే మనకు పాయింట్ బ్రష్ అవసరమే లేదండి. ఇలా సన్నగా వేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇంత సన్నగా మేము వేయలేము అని అనుకుంటే కనుక పాయింట్ బ్రష్ వాడుకోవచ్చు. ఓకే అండి, లీఫ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫ్లవర్స్ అవుట్లైన్ వేసేద్దాం. ఇప్పుడు పాయింట్ బ్రష్ తీసుకుని ఫస్ట్ అయితే రౌండ్ ఫిల్ చేసేయాలి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇలా మధ్యలో ఒక గీత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ అన్నీ మీకు ఈజీగా మీకు హ్యాండ్ మూవ్ అవ్వద్దన్న ఉద్దేశంతో నేను చాలా ఈజీ ఫ్లవర్సే వేస్తున్నానండి. ఫస్టే షేడింగ్స్ అన్నీ నేర్చుకోలేరు కదా అని ఈ విధంగా అయితే చెప్తున్నాను. ఇందులో ఇప్పుడు మనం వేసిన షేడ్స్ అలా వేయాలని ఏం లేదండి. ఇంకా మీకు మీ ఐడియా ప్రకారం కలర్స్ వేసుకోవచ్చు అనమాట. ఈ కలర్స్ ఇలాగే వేయాలని ఏమీ లేదు. మీకు తిక్కు అనిపిస్తే కనుక నీలం కలర్ అవాయిడ్ చేసి వేరే కలర్ ఆప్షన్ పెట్టుకోండి. ఇక్కడ లీఫ్లోంచి చిన్న మొగ్గు వస్తున్నట్టుగా ఇలా అక్కడ మనం ఎన్ని కలర్స్ అయితే ఫ్లవర్స్లో ఇచ్చామో అలా అన్ని కలర్స్ తోటి కూడా ఇలా చేసుకోవచ్చు. అంటే లీఫ్లోంచి అలా మొగ్గు వస్తున్నట్టుగా సైడ్ నుంచి సరిపోద్దండి. ఇప్పుడు శాప్ గ్రీన్ ఉంది కదా, ఇలా శాప్ గ్రీన్ కొంచెం తీసుకుని లైట్గా జస్ట్ ఇలా ముంచి ఈ విధంగా బ్లాక్ కలుపుకుంటే కనుక కొంచెం డార్క్ గ్రీన్ అవుతుంది. అంటే ఆరెంజ్ గ్రీన్ అంటాం కదా, శాప్ గ్రీన్ మీద కొంచెం డార్క్ అవుతుంది. మనకి ఎప్పుడు కూడా బాటిల్స్ లేవు కదా అని ఆ కలర్ లేదు ఈ కలర్ లేదని కొనేసుకోక్కర్లేదండి.
ఈ విధంగా మనం డార్క్ షేడ్స్ మనమే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఒక కలర్ని బట్టి ఒక కలరు. మీకు ముందు ముందు వీడియోస్లో అవన్నీ తెలుస్తాయి. ఏ కలర్ కలిపితే ఏ కలర్ వస్తుంది అన్నది మీకు అన్నీ చెప్తాను. ఇప్పుడు ఈ డార్క్ షేడ్ ఈ లీవ్స్లో ఇచ్చేయచ్చు అనమాట. అవుట్లైన్గా ఇచ్చుకోవచ్చు, మధ్యలో ఇచ్చుకోవచ్చు. ఇలా చాలా లైట్గా, అంటే లేదంటే అలా మధ్యలో ఇచ్చేయచ్చు. ఈ విధంగా మధ్యలో ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు శాప్ గ్రీన్తో ఈ విధంగా ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్లో వాడిన కలర్స్ అన్నీ కూడా మనం డార్క్కే యూస్ చేసామండి. అదే కొంచెం లైట్గా వేసుకుంటే స్టెమ్ ఎలా ఉంటుందో మీకు పిక్ చూపిస్తాను. ఓకేనండి. ఇది డార్క్ షేడ్లో వేసాం కాబట్టి ఇలా ఉంది. ఇంకొంచెం లైట్గా కనిపించాలంటే నేను ఒక సారీ మీద వేసాను, అది చూపిస్తాను. ఇక్కడ కొంచెం బోర్డుగా అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఒక లీఫ్ వేసేద్దాం. ఓకే అండి. ఇప్పుడు వైట్ తీసుకుని ఈ విధంగా డాట్స్ పెట్టేసుకోవడం అండి. ఇప్పుడు ఎల్లోతో కూడా ఈ విధంగా డాట్స్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించబోయే స్టెమ్ లైట్గా వేసానండి శారీ మీద. అది ఎలా ఉందో కూడా చూసేయండి. ఫ్రెండ్స్, మా పెయింటింగ్స్ వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.